సభలో చర్చల్లో పాల్గొన్న టీడీపీ ఎంపీలకు ప్రధాన సూచన. అరగంట భేటీ సరదా సంభాషణ. లోక్సభ స్పీకర్ ఎన్నిక తర్వాత మోడీని కలిసి సత్కరించిన ఎంపీలు. ఎన్డీఏ సభ్యులమైనటువంటి మనమందరం ఒకటేనని తన కలవాలనుకుంటే ఇప్పుడే నిరభ్యంతరంగా కలవచ్చని ప్రధాని మోడీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా లేదంటే విడివిడిగా వచ్చినా పర్వాలేదన్నారు. బుధవారం లోక్సభ స్పీకర్ ఎన్నిక అనంతరం మధ్యాహ్నం టీడీపీ ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగినటువంటి సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి టప్పలనాయుడు ఇతర ఎంపీలు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్రమ తవ్వకాలు నిజమే అంటూ ఇసుకపై సుప్రీం ఆదేశాలు బేఖాతరు. నదులను తోడేసిన ప్రతిమా ఇన్ఫ్రా, జీసీకేసీ మైన్ పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. కనీసం వాటి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. నాగేంద్ర కుమార్ పంపిన ఫోటోలన్నీ వాస్తవాలు. మే 18 సుప్రీంకోర్టు కేంద్ర బృందం నివేదిక బుకాయించి అడ్డంగా దొరికిపోయిన జగన్ సర్కార్ అంటూ. మే 16 ఆంధ్రప్రదేశ్లో మే 16 వరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమా ఇన్ఫ్రా, జీపీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తవ్వకాలు సాగించాయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించి సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాల్లోని ఇసుక రీచ్లు, స్టాక్ యార్డులను ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 16 నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అనేక సంచలన అంశాలు ఉన్నాయి. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల అలాంటివేమీ లేదే, తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే లేవంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున గనుల శాఖ, 23 జిల్లాల కలెక్టర్లు తొలితే ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకి నివేదికలు ఇచ్చారు. చివరికి మే 10 సుప్రీంకోర్టు కూడా అవే నివేదికలు ఇచ్చి అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించిన సుప్రీంకోర్టు ఏపీలో ఇసుక తవ్వకాలపై 2 రోజులు అధ్యయనం చేసి క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదే రోజున కేంద్ర అటవీ పర్యావరణ శాఖను ఆదేశించి దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎంఓఎస్ విభాగం ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి చేసినటువంటి తనిఖీల్లో అదంతా జరిగినాయి అని చెప్పారు అన్నటువంటి. ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది అంటే టోటల్గా బంద్ చేయమంటే ఇప్పుడు ఏమవుతుంది అన్నటువంటి చూడాలి. ప్రస్తుతం ఇసుకకి సంబంధించి ఎవరి ప్రభుత్వ హయాంలో వాళ్ళ అంశాలు నడుస్తూనే ఉన్నాయి. లేకపోతే